ముడ్డి కింద 30 ఎందుకన్నా అంత బోల్డ్ టైటిల్ పెట్టాల్సి వచ్చింది? బోల్డ్ అంటే యాక్చువల్గా నేను ఇన్స్టాలో కంటెంట్ చేద్దామని అనుకున్నప్పుడు ఆలోచించిన అసలు ఎలాంటి కంటెంట్ చేయాలి, చేస్తే ఏం పేరు పెట్టాలి అని ఆలోచిస్తే ఇంకా మనకేముంది, సరే ముడ్డి కింద 30 వచ్చి పెళ్ళి కాలేదు, సో ముడ్డి కింద 30 వచ్చి పెళ్ళి కానల్ల బాధలు ఎట్లుంటాయని కొంచెం ఫన్నీగా చెప్దామని చెప్పి మామూలుగా అంటా ఉంటారు కదా, ముడ్డి కింద 30 వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు ఎప్పుడు చేసుకుంటారా అని చెప్పి. తిట్టు అంటే జస్ట్ మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం, బూతు తిట్టి ఏం కాదు. సరే ఇంకా సరే ముడ్డి కింద 30 పెడితే ఎట్లుంటుంది, కొంచెం నేను కూడా క్యాచ్ ఉంది కదా అని చెప్పి అది పెట్టేసి ఇంకా దాని రిలేటెడ్గా కంటెంట్ చేసుకుంటూ చేయడం స్టార్ట్ చేసిన. ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు మీరు కంటెంట్? 2 years అయింది నేను స్టార్ట్ చేసి. ఓకే. 2024 జనవరిలో ఏమో ఫస్ట్ పోస్ట్ చేసిన. ఓకే. 2 years లోనే మంచి ఫాలోవర్స్ వచ్చింది. స్టార్టింగ్ అంటే నాకు ఆ పేజ్ నేమ్ ప్లస్ నేను చేసిన కంటెంట్ అప్పటికి కొంచెం ఎవరు ట్రై చేయలేదు. ట్రై చేయకపోయేసరికి నాకు నేను పెట్టిన ఫస్ట్ పోస్టే ఆల్మోస్ట్ 1 million పోయింది. ఓహో, ఏదన్నా అదేది డైలాగ్ చెప్పగలుగుతారా? డైలాగ్ అది అంటే మీరు కొత్తగా వచ్చిన చూసింటారు, మళ్ళీ వచ్చిన చూసింటారు, కానీ ముడ్డి కింద 30 వచ్చిన పెళ్లి కాని మీరు ఎప్పుడు చూసిండరు, కానీ ఇక ముందు చూస్తూ ఉంటారు. నెక్స్ట్ టైం కంటెంట్తో వస్తా, మీరు కామెంట్స్తో రెడీ ఉండండి అని చెప్పి పెట్టిన. అదే 1 million పోయిందా? ఓహో. జస్ట్ అది కంటెంట్ ఏం కాదు, ఇట్లా నేను ఒక వస్తున్నా మీకు కంటెంట్ ఇస్తా అని చెప్పి ఒక రిలీజ్ చేసిన అంతే. అదే జనాలకు బాగా కనెక్ట్ అయ్యారు, అదే 1 million పోయింది. వచ్చే నీకోసం వెయిటింగ్ ఇలాంటి కంటెంట్ కోసం అని చెప్పి చాలా పాజిటివ్ వచ్చింది. ఇంకా తర్వాత కొన్ని రోజులు స్టార్టింగ్లో అట్లా మ్యారేజ్ రిలేటెడ్ కంటెంట్, ముడ్డి కింద 30 వచ్చి పెళ్ళి కాకుంటే వాళ్ళు ఎట్లా అంటారు, వీళ్ళు ఎట్లా అంటారు, మనం ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అట్లాంటి కొంచెం ఫన్నీగా చేసుకుంటూ పోయినా. మంచి అన్ని ప్రతిదీ 1 million lakhsలో వ్యూస్ రావడం, మంచి ఫాలోవర్స్ రావడం స్టార్ట్ అయింది. సో ఇంకా కంటిన్యూ చేసుకుంటూ పోయినా.